గెలిచిన తర్వాత కూడా మళ్ళీ కార్పొరేటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఈ జనాల్లోకి వచ్చి ఇలా చేయడం ఎందుకంటారు? అంటే ఆల్మోస్ట్ అందరూ అంతే చేస్తారు కదా. అంటే జనరల్గా మనకు ఎట్లా ఉంటుందంటే ఒక కార్పొరేటర్ అయిపోయిన తర్వాత సైలెంట్గా కూర్చొని కార్పొరేటర్ అయిపోయినాం కదా చాలు అనుకున్నది కాదు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ప్రతిపక్షాలు ప్లాకార్డులు పెట్టుకొని రండి ఇక్కడ వచ్చి అధికార పార్టీ వాళ్ళు చూడండి ఇక్కడ అభివృద్ధి చూపెట్టని అంటారు. కానీ దానికి వ్యతిరేకంగా ఒక మీరే కార్పొరేటర్గా ఉన్నటువంటి మీరే వచ్చారంటే అంత ధీమానా మేము బాగా చేసామన్నటువంటి అంత ధీమా అనిపిస్తుందా మీకు? సురేష్ అన్న మీరైతే దీనికి అన్నిటికీ మీరే సాక్ష్యం. ఏది ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే జనాలు మనకు ఎవరైతే ఉన్నారో జనాలు మనకు ఓటేయాలి, జనాలు మనల్ని అప్రిషియేట్ చేయాలి. జనాలు మెచ్చితే చాలు, ప్రతిపక్ష పార్టీని మెచ్చాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ అధికారులని మనం సతాయిస్తున్నాము అంటే దాని అర్థం పని చేయమని, ప్రజలకు పని చేయాలి అన్న ఇంటెన్షన్ గురించి ప్రజలకు మనము అన్ని రకాలుగా మినిమం ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వాళ్ళకి కల్పించాలి అంటే ఖచ్చితంగా మనం అధికారుల దగ్గరికి ప్రతిసారి వెళ్తూ ఉండాలి. మనం మొత్తం మీద పొద్దున్న నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. రోడ్డు మీద వెహికల్ ఆగితే వెహికల్ పక్కకి జరపంటారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఓట్ల రాజకీయంగా తీసుకున్న ఈ రోజులలో అరే ఆయన ఏమన్నా అంటే ఈయన నాకు చెప్పేది ఈయన వచ్చేసారి ఎలక్షన్లో చూపెడతాను అనే భయం కూడా చాలామంది రాజకీయ నాయకులు. కానీ మీరు డేర్ అండ్ డాష్ మాట్లాడితే అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల పైన మనకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి డివిజన్లో ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు, అందరినీ కలుపుకోపోయి పనిచేస్తూ ఉన్నాడు. మరి మన గురించి ఈయన వచ్చేసి మన సమస్యలు తీర్చడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గం చిల్కా నగర్ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్ గారు అలానే వైఫ్ గీత గారు ఉన్నారు. సో గీతా ముద్రాజ్ గారు అలానే ప్రవీణ్ ముద్రాజ్ గారు ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏ విధంగా పరిశీలిస్తున్నారు. ఈ వర్షాకాలం టైంలో ఇంకా మెయిన్గా ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ టైంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రోడ్ల మీదకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళ మీద కమాండింగ్ చేసి అలానే అసలు ఇక్కడంతా ఏ విధంగా సాగుతుంది, వాటికి పరిష్కారం ఏంటి అనే ఆలోచన విధానాన్ని ఆయన ఒకసారి అసలు ఎలా చేస్తున్నారు అనేది ఆయన మాటలోనే విని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడే కాదు కరోనా టైంలో కూడా మీరు మీ శక్తికి మించి శ్రమ తీసుకున్నారు. అంటే ప్రజలకి ఇలా చేద్దాము అని చెప్పి అసలు ఎందుకు? అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు చిల్కానగర్ డివిజన్నే కంప్లీట్గా టోటల్గా ఒక స్లమ్ ఏరియా, 80% ఆఫ్ ద ఏరియా మొత్తం స్లమ్ ఉంటుంది మనకి. కాబట్టి మనము కరోనా టైం నుంచి కూడా కొంచెం ఇటు సైడ్ రానా ఆ కార్లని పోనీయండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మనకు కరోనా టైం సమయంలో కూడా మీరు చూసినారు. అంటే ప్రత్యేకంగా మీ V3 ఛానల్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నేను కార్పొరేటర్గా అయినానంటే ఆ రోజు కూడా నేను పడ్డ కష్టం ఏదైతే ఉన్నదో మరి పబ్లిక్ దాకా రీచ్ అయ్యి మరి అధికారులు కూడా కోఆపరేట్ చేయడం, అధికారులతోటి పని చేస్తున్నాడు ప్రవీణ్ అన్న సంగతి కూడా మరి అధిష్టానానికి తెలిసి మరి అధిష్టానం కూడా లేడీ రిజర్వేషన్ అన్న ఒక రిజర్వేషన్ వచ్చినా కూడా మరి మా వైఫ్కి ఇక్కడ కార్పొరేటర్గా టికెట్ ఇవ్వడము, మరి ప్రజలు నేను చేసిన కష్టాన్ని గుర్తించి మరి ఆ రోజు కరోనా సమయంలో కూడా మరి నిజంగా నాయకులు అనేవాళ్ళు ఆపద వచ్చినప్పుడే మరి ఉండాలి అన్న ఏదైతే వాళ్ళ ఆకాంక్షకు తగ్గట్టుగా మరి మేము పనిచేయడమే మరి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఈ స్థానంలో నిలబెట్టింది. నేను కూడా గట్టిగా నమ్మేది ఏంటంటే సమస్యలు ఉన్నప్పుడు మనం వెళ్ళాలి తప్ప సమస్యలు లేనప్పుడు ప్రతి నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు. సమస్యలు ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా సమస్యలు ఉన్న టైంలో వెళ్తేనే మనకు రియల్గా మనకు కూడా ఒక ఆలోచన అవగాహన వస్తుంది. కార్పొరేటర్ కాకముందు కూడా మరొక పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నో విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి మరి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఇట్లాంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఇవన్నిటినీ కూడా మరి చేంజ్ చేసుకుంటూ పోతే కొంచెం మెరుగుపరుచుకుంటూ పోతే ప్రజలకు మనము అన్ని అమ్యూనిటీస్ ఇప్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి అందులోనే భాగంగా ఈరోజు కూడా మీరు చూసినట్టయితే ఒక 3 days నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉన్నది. జనరల్గా ఏం చేస్తారంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా కానీ మంచి పరిస్థితులు ఉన్నప్పుడు తిరుక్కుంటూ అందరు మన్ననలు పొందాలన్న ఆలోచన ఉంటారు. కానీ మన ఇంటెన్షన్ అంటే స్పెషల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు వర్షం పడ్డప్పుడే ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో సీవరేజ్ ఎక్కడ ఓవర్ఫ్లో అవుతుంది అన్నది ఒక క్లియర్ ఐడియా, ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం కూడా అధికారులను తీసుకొని మరి శానిటేషన్ నుంచి చందన గారిని మరి అదేవిధంగా మరి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి డిఈ నిఖిల్ రెడ్డి గారు, ఏఈ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా మాన్సూన్ టీం ఏదైతే ఉన్నదో మాన్సూన్ టీంని తర్వాత మన డీసిల్టింగ్ టీంని వీళ్ళందరినీ కూడా తీసుకొని డివిజన్ అంతా కూడా పొద్దుటి నుంచి తిరుగుతూ ఉన్నాం.
అంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తే ఇన్స్టెంట్గా మనం అధికారులకు కూడా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది, మరి ఇక్కడ మనం కొంచెం రోడ్ని కొంచెం లెవెలింగ్ ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుందన్న ఇంటెన్షన్ ఒకటి. అదేవిధంగా వాటర్ వర్క్స్ ఆసిఫ్ అలీ కూడా ఏదో మీటింగ్లో ఉండి వస్తానని చెప్పేసి వాళ్ళ సిబ్బందిని పంపించడం జరిగింది. మరి వారికి కూడా సీవరేజ్ లైన్ ఎక్కడైతే ఓవర్ఫ్లో అవుతుందో అవి చూపిస్తే మనం కొత్త లైన్స్ ఎక్కడ వేసుకోవాలన్నది వాళ్ళు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేస్తారు. అట్లీస్ట్ మనకు నెక్స్ట్ మాన్సూన్ కల్లా కూడా ఇవన్నీ ఒక రూపం వస్తాయి, క్లియర్ కట్గా మనకు అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోతాయి అన్న ఆలోచనతోటి మరి ఈరోజు మరి వర్షం పడుతుంటే కూడా వెళ్ళాలన్న ఇంటెన్షన్ తోటే ప్రజల దగ్గరికి మరి కాలనీలో బస్తీలో తిరుగుతూ ఉన్నాం. సార్ ఇప్పుడు మరి కరోనా టైంలో అదే మీరు గెలవక ముందు అయితే ప్రతి అధికారులు జనాల దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని అక్కడికక్కడ షో చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ కార్పొరేటర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఈ జనాల్లోకి వచ్చి ఇలా చేయడం ఎందుకంటారు? అంటే ఆల్మోస్ట్ అందరూ అంతే చేస్తారు కదా. అంటే జనరల్గా మనకు ఎట్లా ఉంటుందంటే ఒక కార్పొరేటర్ అయిపోయిన తర్వాత సైలెంట్గా కూర్చొని కార్పొరేటర్ అయిపోయినాం కదా చాలు అనుకున్నది కాదు. ఇక్కడ మేము ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఒక లీడర్, విజనరీ లీడర్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో, మరి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఉన్నారో వారిని చూసి ప్రతి నిమిషం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. వారిని చూసి మేము అనుకుంటూ ఉంటాం, అరే మనం కూడా అతనిలాగా పనిచేయాలి, మనము కూడా వారి లెక్క మనం పని చేస్తేనే మనకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. ప్రజలు కూడా ఇవాళ 5 ఏళ్ళు మీరు కార్పొరేటర్గా ఉండండి అని చెప్పేసి ఎక్స్ట్రాఆర్డినరీగా 4 డివిజన్లలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి మరి ఇక్కడ నుంచి అవకాశం కల్పించిన బన్నాల ప్రవీణ్ కానీ బన్నాల గీతకు అవకాశం కల్పించినారంటే మనం దానికి తగ్గట్టుగా అప్ టు ద మార్క్ ఉండాలన్న ఇంటెన్షన్ తోటి ఎప్పుడు కూడా ఏదో కార్పొరేటర్ అయిపోయినాను, మరి కార్పొరేటర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలు, మనకు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మరి 5 ఏళ్ళ ముందు ఒక 6 నెలల ముందు సంవత్సరం ముందు పోయి పబ్లిక్లో తిరిగితే సరిపోతుంది అన్న ఇంటెన్షన్ కాకుండా మా లీడర్ కూడా ప్రతినిత్యం మా మేయర్ గారు ఇవాళ కూడా ఫోన్ చేసి చెప్పినారు, మీరు కార్పొరేటర్స్ అందరూ కూడా డివిజన్లలో తిరగండి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, సీవరేజ్ లైన్లు ఏమైనా ఓవర్ఫ్లో అయితే కనుక చూడండి, ఏమైనా చెట్లు పడిపోయే అవకాశం ఉంటే వారు డిఆర్ఎఫ్ వాళ్ళని కానివ్వండి మిగతా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు డివిజన్లలో తిరగండి, డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ గారు మరి మా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మరి ఈరోజు మరి అధికారులను తీసుకొని తిరగడం జరుగుతూ ఉన్నది. సార్ మరి ఇప్పుడు మీరు ఈ పనులు చేస్తున్నందుకు మీకు జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ అలానే ఇప్పుడు జనాలు కానీ ఏ విధంగా సహకరిస్తున్నారు ఈ పనులకి? అంటే ఎదర్ నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ సహకరిస్తున్నారా మీకు? నిజంగా కూడా అసలు అప్రిషియేట్ చేయాలి అధికారులని. ఎందుకంటే మెయిన్లీ ఉప్పల్ సర్కిల్లో మరి ఈ అధికారులు ఈ గతంలో కూడా మరి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా ఏ సమస్య చెప్పినా గాడి ఇమ్మీడియట్గా వాళ్ళు స్పందించేవాళ్ళు. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా అరే పలానా ప్రవీణ్ గారు చెప్పినారు, ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్గానే కాకుండా నేను ఒక 25 కాలనీల అధ్యక్షుడి నుండి ఇక్కడ 25 కాలనీల ప్రెసిడెంట్ నుండి, ఎందుకంటే వాళ్ళు ఏది ఉన్నా కూడా స్పెషల్లీ మన ఉప్పల్ సర్కిల్లో ఏదైతే అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ కానీ శానిటేషన్ కానీ ఎంటమాలజీ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒక ఫోన్ కాల్ చేయంగానే వాళ్ళు అందుబాటులో ఉంటారు, ఇమీడియట్గా వారి సిబ్బందిని పంపిస్తారు. మరి వారు ఇమీడియట్గా ఇవన్నీ చేసినారు కాబట్టి నా ద్వారా కొన్ని పనులు అయినాయి కాబట్టి ప్రజలు కూడా నమ్మి మరి దానికి ఏదైనా నిదర్శనం. ఎందుకంటే అధికారులు స్పందిస్తున్నారా లేదా, అధికారులు మీకు రెస్పాండ్ అవుతున్నారంటే రీజన్ ఏంటి అంటే ఇవాళ చిల్కానగర్ డివిజన్లో 80% ఎక్కడ కూడా సీవరేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవ్వట్లేదు, ఎక్కడ కూడా ఓపెన్ నాలాలు ఓవర్ఫ్లోలు అవ్వట్లేదు. ఏవైతే కొన్ని రోడ్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు చూసినారు ఇక్కడ కూడా కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను కార్పొరేటర్, మా వైఫ్ కార్పొరేటర్ అయ్యి 2 years ఒక 3 months 4 months అవుతూ ఉన్నది. ఈ కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ అంటే ఇప్పటికీ ఇవాళకి ఇక్కడ కూడా మనకు డివిజన్లో ఒక 40 నుంచి 50 కోట్ల ఏదైతే ఎస్టిమేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అధికారుల ద్వారా చేపించి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక 40 to 50 crores ఆఫ్ అమౌంట్ చిల్కానగర్ డివిజన్ పైన పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ తర్వాత మనకి ఏవైతే రోడ్స్ ఉన్నాయో ఈ రోడ్స్ అన్నింటినీ కూడా మ్యాక్సిమం రోడ్స్ వేసుకోవడం జరిగింది. ఈ మ్యాక్సిమం రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఒక 80% రోడ్స్ కూడా అయిపోయినాయి. ఏమున్నా కూడా బేసికల్గా కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇవో ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ టైం మాన్సూన్లో కొన్ని క్లియర్ చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా ఏవైతే ఉన్నాయో ఈసారి మాన్సూన్లో మనం తిరిగితే ఇంకా ఏవైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేసుకోవాలన్న ఇంటెన్షన్ తోటి తిరుగుతూ ఉన్నాం. సో కరోనాలోనే అంటే కష్టకాలంలో ఉన్నప్పుడే ఏదైతే బురదలు ఉంటే బురదల నుంచే కమలం వికసిస్తున్నట్టు కష్టకాలంలోనే నాయకులు పుట్టుకొస్తారు. అలాంటి కష్టకాలం నుంచే మీరు పుట్టుకొని వచ్చారు. సో ఆ తర్వాత చిల్కానగర్లో భారీ వర్షాల తర్వాత బురదలు రోడ్ల వెంబడి వచ్చినాయి. సో అవన్నీ కూడా రెక్టిఫై చేశారా? ఇక మీరే మా ఎంబడి పొద్దుటి నుంచి కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. గతంలో కూడా ఇదే సురేష్ అన్ననే మరి మమ్మల్ని మరి వీధులలో ఎక్కడెక్కడైతే నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము పిలిచినప్పుడు మీరే వచ్చినారు. దానికి నేను చెప్పడం కంటే కూడా మీరే చూస్తూ ఉన్నారు.
చాలా మటుకు 80% ఆఫ్ ద వర్క్ మేము చెప్పాల్సిన అవసరం లేదు. 80% ఆఫ్ ద వర్క్ ఇప్పుడు మీరు మా ఎంబడి తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా చాలా వర్క్స్ అయిపోతున్నాయి. ఓన్లీ కేవలం కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్ రోడ్స్ పైన ఏవైతే కొన్ని రోడ్స్ పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నిటికీ కూడా ఆల్మోస్ట్ మరి మేయర్ గారి ద్వారా ఎస్టిమేట్స్ పెట్టడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా కేటీఆర్ గారు ఉప్పల్కి వచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. అన్న ఇంకొన్ని రోడ్స్ ఉన్నాయి, మీరు ఇంకొక 5-6 కోట్లు ఇస్తే కనుక మరి ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తామని చెప్పినాము. వారు కూడా అభయం ఇచ్చినారు, ఈ మాన్సూన్ అయిపోయే వరకు అన్ని ఎస్టిమేట్స్ చేసి పెట్టుకోండి, మరి అయిపోగానే ఇమీడియట్గా మీకు చేయిస్తానని చెప్పేసి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తుంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ప్రతిపక్షాలు ప్లాకార్డులు పెట్టుకొని రండి ఇక్కడ వచ్చి అధికార పార్టీ వాళ్ళు చూడండి ఇక్కడ అభివృద్ధి చూపెట్టని అంటారు. కానీ దానికి వ్యతిరేకంగా మీరే కార్పొరేటర్గా ఉన్నటువంటి మీరే వచ్చారంటే అంత ధీమానా మేము బాగా చేసామన్నటువంటి అంత ధీమా అనిపిస్తుందా మీకు? సురేష్ అన్న, మీరైతే దీనికి అన్నిటికీ మీరే సాక్ష్యం. ఒకటి, ప్రతిపక్ష పార్టీల పాత్ర వాళ్ళు పోషించాలి, వాళ్ళ ఉనికి కోల్పోకుండా వాళ్ళు ఏదో మేము లైమ్ లైట్లో ఉండాలన్న ఇంటెన్షన్ తోటి ఎక్కడ పనులు జరగలేదన్న దానిపైన వచ్చి నిల్చోవడం కంటే కూడా వాళ్ళు చేసిన కొత్త సిస్టమ్ ఏంటంటే ఇవాళ ఇక్కడ రోడ్ వేస్తామని తెలవంగానే ఆ ముందు రోజు వచ్చేసి అక్కడ నిలబడేసి ఈ రోడ్ 20 ఏళ్ళ నుంచి చేస్తలేరు, 10 ఏళ్ళ నుంచి చేస్తలేరు అని చెప్పేసి ఏదో ప్రగల్భాలు వలుకుతూ ఉన్నారు. ఇమీడియట్గా ఆ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లారు వచ్చేసి మేము వచ్చి ఇక్కడ నిలబడడానికే ఈ రోడ్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్ గెలిచిన తర్వాత బన్నాల గీతా ప్రవీణ్ చిల్కానగర్ డివిజన్లో ఏ రకంగా అభివృద్ధి చేసినారు అన్నది మీకు కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉన్నది. ఎందుకంటే ఏదో వాగ్దానాలు ఇచ్చి ఏదో చేసి పొద్దున ఒక పార్టీ వచ్చి ఒక ర్యాలీ తీసుకొని వచ్చి సాయంత్రం ఇంకొక పార్టీ వచ్చి ఇంకో ర్యాలీ తీసుకొని వచ్చి ఏదో పార్టీని మభ్యపెట్టాలి, టీఆర్ఎస్ పార్టీని మభ్యపెట్టాలన్న ఒక ఆలోచనతో తప్ప వాళ్ళకు నిజంగా అభివృద్ధి చేయాలన్న ఇంటెన్షన్ ఉంటే కనుక మీరు గమనించవచ్చు. ఇక్కడ కాదు వేరే డివిజన్లలో కూడా మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు లేకపోతే కాంగ్రెస్ పాలిత డివిజన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మేయర్ గారు కానివ్వండి, అక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు కానీ నిధులు ఇస్తుంటే కూడా వాళ్ళు మేమే తెచ్చినామని చెప్పేసి ఏదో పొగడాలు పలుకుతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే జనాలు మనకు ఎవరైతే ఉన్నారో జనాలు మనకు ఓటేయాలి, జనాలు మనల్ని అప్రిషియేట్ చేయాలి. జనాలు మెచ్చితే చాలు, ప్రతిపక్ష పార్టీలు మెచ్చాల్సిన అవసరం లేదు. సో మనం జనరల్గా చూస్తే పదయాత్ర చేస్తే వెదర్ బాగున్నప్పుడు ఎండ లేకుండా చలి లేకుండా వానలు రాని సమయంలో చేస్తారు. సో ఆ వానల సమయంలో బాగుంది అప్పటికి కూడా వాళ్ళకి ఏదో 2-3 వచ్చేసి ఈ సమస్య ఉందని చెప్తారు. కానీ ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఇప్పుడు వస్తున్నావా ఎలక్షన్లు అవుతున్న మూమెంట్ వస్తున్నారా ఇన్ని రోజులు ఏం చేసిరా అన్నట్టు. కానీ మేము పొద్దు నుంచి కూడా చూస్తున్నాం ప్రజలు రాకముందుగానే ఇక్కడ సమస్య ఉందని మీరు ముందుకెళ్తున్నారు. ఏమనుకోవాలి దీన్ని? సమస్య సాల్వ్ చేయాలన్న ఒక సంకల్పం ఉన్నది. ప్రజలకు మనకు అవకాశం కల్పించినారు. మనం సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ చేయాలన్న దిశగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సమస్యలు సాల్వ్ చేయాలన్న ఒక సంకల్పం లోపల గట్టిగా ఉన్నది కాబట్టి ఈ సమస్యని సాల్వ్ చేయాలంటే మనం వర్షం వచ్చినప్పుడే ఎక్కడ నీళ్ళు ఆగుతాయి, వర్షం వచ్చినప్పుడే ఎక్కడ మోరి పొంగుతుంది అన్న సంగతి తెలియాలి. అది తెలుసుకుంటేనే మనం సాల్వ్ చేయగలుగుతామన్న ఇంటెన్షన్ తోటే వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, మీరు ఇంతకుముందు చూసినారు వరదలు వచ్చినా బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడు. బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య తీర్చేదాకా దాన్ని వదిలిపెట్టాడు, దాన్ని ఎంబడబడతాడు. అది సమస్య తీర్చిన తర్వాతనే దాని సంగతి వదిలేసి ఇంకో సమస్య దగ్గరికి రీచ్ అవుతాడు అన్న సంగతి మీరు చూస్తూనే ఉన్నారు సురేష్ అన్న. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అబ్జర్వ్ చేస్తే కరోనా సమయంలో ఎవరు వచ్చి అడిగినా కూడా మీకు చేతనైనది కాదు, తోచిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. సో ఆ తర్వాత ఎక్కడైనా కరోనా వచ్చిన ఇల్లు ఉంటే ఇమీడియట్లీ శానిటైజర్ చేయించేసి వాళ్ళ ఇంట్లోకి వస్తువులు వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం ఎందుకు బయటకు వెళ్ళాలి, అందరికి ప్రమాదకరం అన్న స్థాయిలో కూడా మీరు ముందుకెళ్ళి ధైర్యంగా తీసుకొచ్చారు. సో ఆ ఒక మంచితనంతో మీరు కార్పొరేటర్ కూడా అయ్యారు. సో మరి రాబోయే రోజులలో ఉప్పల్లో ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో బన్నాల ప్రవీణ్ కూడా రేసులో ఉన్నారన్నటువంటి ఒక వార్త ప్రజలే అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి నాయకులు కావాలి, ఇలాంటి గొప్ప నాయకులు, ఇలాంటి మనస్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు రావాలని ఒక వార్త వినబడుతుంది. నిజమేనా? దీన్ని మీ మనసులో ఉందా ఇలాంటి ఆలోచన ఏమన్నా? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బన్నాల ప్రవీణ్ ఇక్కడ చేసిన పనిని గ్రహించి గుర్తించి ఒక అవకాశం కల్పించినారు. అది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను ఎన్నో పార్టీలో ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా పనిచేసినాను. 15 ఏళ్ళు అక్కడ పనిచేసిన అవకాశం దొరకలేదు. కానీ నాకు ఈ పార్టీలోకి రాగానే నా కష్టాన్ని గుర్తించి మరి మా భార్యకి కార్పొరేటర్ టికెట్ ఇవ్వడము, ఆమెను కార్పొరేట్ చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ఖచ్చితంగా పార్టీ కనుక సూటబుల్ ప్రవీణ్కి మనం ఇంకో అవకాశం ఇవ్వచ్చు. ప్రవీణ్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలిచి చూపిస్తాడన్న అవకాశం కనుక అధిష్టానం కనుక ఏదైనా ఇస్తే కనుక ఖచ్చితంగా లైన్లో ఉంటాను. దానికి ఏమి వెనకాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేపబిలిటీస్ ఉన్నాయి నా దగ్గర కెపాసిటీ ఉన్నది, ఆ చదువు ఉన్నది, ఆ విజ్ఞత ఉన్నది, కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా అవగాహన ఉన్నది, కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్నది అన్నది
మరి డివిజన్లో కూడా నేను మిగతా డివిజన్స్ అన్నిటికంటే కూడా మంచిగా పనిచేసినానన్న ఒక ఆలోచన ఉన్నది. ప్రజలందరూ కూడా మెచ్చుతూ ఉన్నారు. అక్కడక్కడ సందర్భాలలో వెళ్ళినప్పుడు కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, మిగతా డివిజన్లతో పోలిస్తే మరి చిల్కానగర్ డివిజన్లో కూడా గత 25 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి జరిగింది. మీరు నిజంగా కూడా మంచి ఉన్నత పదవులు మీకు రావాలి, మీరు ఇంకా పెద్ద పదవులలో ఉండాలని చెప్పేసి ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారో మరి నిజంగా కూడా అధిష్టానం ప్రవీణ్ సూటబుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మీకు ఎందుకు అంత కసి అంటే నాయకులు ఏం ఆలోచిస్తారు, ఒక పని చేశామా ఇంకో సమస్య మన కోసం ఉండాలి, ప్రజలు అడగాలి, లేకపోతే నాయకులు అడగాలి అని అంటారు. కానీ మీరు ఎవరు అడగముందుకే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చూపెట్టాలి, అది కంపల్సరీ చేయాలని ఎందుకు అనుకుంటారు? అట్లా అసలు సమస్య లేకుండా సమస్య మిమ్మల్ని చూస్తున్న పారిపోయే విధంగా ఆలోచిస్తారా? నేను బేసికల్గా కేటీఆర్ గారిని ఫాలో అవుతూ ఉంటాను. బేసికల్గా కేటీఆర్ గారిని నేను బాగా ఇన్స్పైర్ అయ్యి కేటీఆర్ గారిని ఎప్పుడు కూడా ఏం పని చేస్తూ ఉంటాడు, ఎంత పని చేసినా అలసిపోడు. మరి కేటీఆర్ గారే ఇంత పని చేస్తున్నప్పుడు మరి మాకు అవకాశం ఇచ్చిన కేటీఆర్ గారి దగ్గర మాకు ఒక ఇంప్రెషన్ ఉండాలి, మేము కేటీఆర్ గారి దగ్గర బాగా పనిచేసి చూపెట్టాలన్న ఒక కసి ఏదైతే ఉన్నదో ఆ కసి మమ్మల్ని ప్రతినిత్యం ఏ సమస్య ఉన్నా లేకున్నా ఆ సమస్య దగ్గరకు పోయి నిజంగా కూడా వాళ్ళు వచ్చి చెప్పినా చెప్పకుండా కూడా ఇది చేయాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. సో గతంలో మన కార్పొరేషన్ ఎలక్షన్లో 2018లో జరిగినటువంటి ఎలక్షన్లో, సో 2020లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో సో ఈ యొక్క వర్షం ఏదైతే వర్షం వచ్చిందో ఎల్బీ నగర్ కానీ ముషిరాబాద్లో కానీ ఏవైతే లోతట్టు ప్రాంతాలలో మరి ప్రజలు ప్రభుత్వ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడం కూడా జరిగింది. దాని నుండి ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు ముందుగా చర్యలు తీసుకుంది. అలాంటి చర్యలకు మీరు రెడీగా ఉన్నారా? మరి ప్రభుత్వం పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు దానికి అనుగుణంగా 100% సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రభుత్వాలు పని చేస్తుంటేనే ప్రజలు అభిమానిస్తారు, ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉంటారు. మనం పని చేయకుండా ఏదో షోపుటప్ చేసేసి మీరు గమనించాలి. మీరు చూసినట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఎలక్షన్లు వస్తున్నాయి అంటేనే ర్యాలీలు పెట్టుకొని దిగుతారు. ఒక ఆయన పొద్దున మీటింగ్ పెడతాడు, ఒక ఆయన పొద్దున ర్యాలీ తీస్తాడు, ఒక ఆయన సాయంత్రం కార్నర్ మీటింగ్ అని పెడతా ఉంటాడు. ఇది కాదు కావాల్సింది. నిజంగా కూడా ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏదైతే ఒక విజనరీ లీడర్ కేసీఆర్ గారు ఉన్నారో ఎలా ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయన ప్రజలకు ఏం కావాలి, ప్రజలు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇవ్వాలన్న ఒక సంకల్పం, 100 రూపాయలు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఏదైతే ఆ గొప్ప నాయకునికి ఉన్నదో ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకునే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అందరూ కూడా ఆ రకంగా పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. నేను అనేది కూడా ఒకటే, ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోతూ ఉంటేనే మనం నిజంగా కూడా సక్సెస్ అవుతామని చెప్పేసి కూడా మేము కూడా భావిస్తాం. మరి వాళ్ళని కూడా చూసిన తర్వాత మాకు అదే అనిపిస్తూ ఉంటుంది, అరే వాళ్ళు మాకు అవకాశం కల్పించినారు, మరి నిజంగా కూడా మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మరి డివిజన్ని కూడా ఎటువంటి సమస్య లేకుండా డివిజన్లో అసలు సమస్యలే లేని డివిజన్గా తీర్చిదిద్దాలి. మరి 150 డివిజన్లలో ఒక చిల్కానగర్ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. సో సార్ మేడంకి మీరు మంచి బ్యాక్ బోన్లో ఉన్నారు, అసలు ఇంట్లో ఏం లేదా అంటే బయటకు వచ్చి ఇంత జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారు కదా, అంటే ఇంట్లో ఏం అంటే వర్క్ లేక అని అనుకుంటారా అంటే చాలామంది అని చెప్పేసి అడుగుతున్నాను. మేడంకి బ్యాక్ బోన్ నేను కాదు, నాకే మేడం బ్యాక్ బోన్. ఎందుకంటే మేడమే బ్యాక్ బోన్ కాబట్టి మేడంకే కార్పొరేటర్ ఇచ్చి మేడంకి అవకాశం ఇచ్చినారు కాబట్టి ఇవాళ కనీసం పని చేయడానికి మాకు అవకాశం దొరికింది. ఇక మీరు పని లేదా అంటారంటే పని కల్పించుకోవడానికి మమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది ఇక్కడ మేము ఎంత దడిచిపోయి ఉన్నాము, మీతో పాటు మేము పొద్దున్న అంటే చూస్తూనే ఉన్నాము మీరు చేసే పనులు అవన్నీ, అందుకని అంటున్నాము. అంటే ఒకటేమ్మా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవకాశం కల్పించినారు, మీరు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు, మీ సేవని గుర్తించి మరి మీరు సూటబుల్ మీరు కార్పొరేటర్ అయితే కనుక ప్రజలకు సేవ చేయగలుగుతారు అనుకుంటారు అన్న ఆలోచనతోటి వాళ్ళు ఏదైతే మనకు అవకాశం కల్పించినారో మరి అవకాశం కల్పించినారు కాబట్టి మనం దానికి అనుగుణంగా కార్పొరేటర్ అయ్యేంత వరకు మనము పనిచేసి కార్పొరేటర్ అయిన తర్వాత బిజినెస్లు చూసుకునేది ఉంటే అది మరి కార్పొరేట్ అవ్వడం ఎందుకు, డైరెక్ట్గా బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది. 2.5 సంవత్సరాల టైం ఉంది కదా సార్, మరి ఈలోపే మీరు ఇవన్నీ ఇంకా రెండు వర్షాకాలాలు ఉన్నాయి ఇంకా రావాల్సినవి, 2 వర్షాకాలాలు ఉన్నా సరే మీరు ఈ వర్షాల కాలంలో కూడా ఇంకా వర్షంలో రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇంకా జనాలకి ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎందుకంటారు అసలు? అంటే ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఏముందంటారు? అంటే నిరూపించుకోవడం ప్రతిరోజు నిరూపించుకోవడమే. లీడర్ అనే వ్యక్తి ప్రతిరోజు నిరూపించుకుంటూనే ఉండాలి. ఏ సమస్య ఉన్నా కూడా వారికి ప్రజలు అనుకోవాలకి ఇది మా కార్పొరేటర్కి చెప్తే పని ఇమ్మీడియట్గా అయిపోతుంది అన్న ఒక ఆలోచన రావాలి. వాళ్ళకు ఆలోచన రావాలంటే అనునిత్యం ప్రజలతో ఉండాలి, అనునిత్యం పని చేస్తూ ఉండాలి. మనం ప్రతి క్షణం ఏ సమస్య ఉంది, కొత్త సమస్య ఏం ఉత్పన్నం అవుతుంది దీనివల్ల అని తెలుసుకుంటే మనం పని చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే. ఇప్పుడు మనం చూసినట్లయితే డీసీ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆమె కూడా మీ గురించి మంచిగా చెప్పారు, అంటే ఎప్పుడు ప్రజల గురించి అడుగుతూ ఉంటారు, ప్రజల గురించి మా ప్రజలకి ఇది చేయండి, మా నియోజకవర్గం ప్రజలకి ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఎప్పుడు మమ్మల్ని సతాయిస్తూ ఉంటారు, ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు అని అంటారు. సో ఇప్పుడు ఆమె చెప్పడం మీకు ఎలా అనిపించింది? అది మంచిగా చెడా?
అది మీకు అంటే మీకు ఎలా అనిపించింది అని? అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మీకు అంత ఇష్టమా? ఎప్పుడైనా కానీ అధికారులని మనం సతాయిస్తున్నాము అంటే దాని అర్థం పని చేయమని. ప్రజలకు పని చేయాలి అన్న ఇంటెన్షన్ గురించి ప్రజలకు మనము అన్ని రకాలుగా మినిమం ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వాళ్ళకి కల్పించాలి అంటే ఖచ్చితంగా మనం అధికారుల దగ్గరికి ప్రతిసారి వెళ్తూ ఉండాలి. అధికారుల దగ్గరికి ప్రతిసారి వెళ్తూ ఉండాలి అంటే మనం ప్రజలల్లా మన డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయన్నది తెలుసుకొని ఆ తెలుసుకున్న సమస్యలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇవి ఎస్టిమేట్స్ పెట్టండి, ఇవి ప్రపోజల్స్ పంపించండి, ఈ రోడ్ చేస్తే బాగుంటుంది, ఆ బస్తీవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అక్కడ ఒక సీవరేజ్ లైన్ కొత్తది వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ బస్తీ ఏర్పాటు కూడా దగ్గర మనకి ఒక 40-50 సంవత్సరాలు దాటింది. 40-50 సంవత్సరాల ముందు వేసిన ఒక సీవరేజ్ లైన్లే తప్ప 40-50 సంవత్సరాల ముందు వేసిన వాటర్ పైప్ లైన్లు తప్ప కొత్త పైప్ లైన్లు లేవు. కాబట్టి ఇవన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏ రకంగా అయితే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారో మరి కేటీఆర్ గారు అనునిత్యం మరి హైదరాబాద్ని ద వరల్డ్ బెస్ట్ సిటీ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారో మరి వారికి అనుగుణంగా మరి మేము కూడా పనిచేయాలంటే ఖచ్చితంగా సమస్య లేకుండా ఉన్న చిలకానగర్ డివిజన్ని తీర్చిదిద్దాలన్న ఒక గొప్ప సంకల్పంతో అనునిత్యం ప్రజలతో ఉంటున్నాం, ప్రజలకు పనిచేస్తూ ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కూడా వారికి పని చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అలానే మనం ప్రతిపక్షాల నుంచి చూస్తున్నట్లయితే చాలా ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటిని ఎలా తట్టుకుంటారు? అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలాగా వర్షంలో కూడా రోడ్ల మీద నడుస్తున్నారు, కానీ అదే ముందురా ఒక గంట సేపు మనం వెళ్ళి వచ్చేస్తే మనకు కూడా అయిపోతుంది అని చాలామంది, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మీకు అలాంటి విమర్శలు వచ్చే ఉంటాయి. సో వాటి మీద మీ రియాక్షన్ ఏంటి? తప్పకుండా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు ఇంకా ఇట్లా మాట్లాడిన రోజులు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్లకు ఉండేది ఒకటి పనిచేసే వాళ్ళని విమర్శిస్తూ ఉండాలి, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కాబట్టి అక్కడ ఉండి అంటూనే ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఏ ప్రతిపక్షమైనా స్వపక్షమైనా పనిచేసి చూపించాలంటే ఇట్లాంటి సమస్యలు విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కరోనా కానివ్వండి, వర్షాలు కానివ్వండి, వరదలు కానివ్వండి, ఇట్లాంటి సమయంలోనే మీరు ప్రజల వద్దకు వెళ్తేనే నిజమైన సమస్యలు మీ దృష్టికి వస్తాయి. మీరు పని చేసిన వాళ్ళు అవుతారు, పని సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అంతే తప్ప ఊరికే ఏదో మేము వచ్చినామా పోయినామా. ఇప్పుడు మీరు గమనించినారు, మీరు చూస్తున్నారు పొద్దుటి నుంచి మనము అన్ని గల్లీలు తిరుగుతూ ఉన్నాము, మ్యాక్సిమం బస్సీలు కవర్ చేసినాము, మ్యాక్సిమం కాలనీస్ కవర్ చేసాము. అంటే ఏదో మంచిగా ఉన్న రోడ్లోనే తిరుగుకుంటూ రాలే, ఇంకా కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ మీరు చూసినారు, అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. రోడ్ అంతా కొంచెం స్లోప్ ఉన్నది, రోడ్స్ కొంచెం ఇరిగిపోయిన దగ్గర ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మరి మన వెనకాల అధికారులు వస్తూ ఉన్నారు, వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఇవన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ పెట్టండి. ఇవి కూడా మనం తొందరలో చేసుకుంటే మొత్తం కూడా కంప్లీట్గా 100% చిలకనార్ డివిజన్లో ఎటువంటి సమస్యలు లేకుండా చేసుకుందామని చెప్పుకుంటూ పోతా ఉన్నాం. ఓకే, ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు మా హయాంలో ఉన్నప్పుడు మేము కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాము, వాళ్ళకన్నా గొప్పగా చేశామని అంటున్నారు. మరి వాటి గురించి మీరేం సమాధానం ఇస్తారు? ప్రతిపక్షాల గురించి మాట్లాడాలంటే ఇక ఇప్పుడు గంటసేపు చెప్పినా సరిపోదు. వాళ్ళది 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఆ 50 ఏళ్ళ పరిపాలనలో మనం చూసినాం, దాన్ని కాంగ్రెస్ కంటే కూడా స్కామ్ రేస్ అంటారు. అంటే ఎన్ని స్కాములు జరిగినాయో ఉన్నాయి అన్నీ కూడా అవి మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే అక్కడ స్కాములు జరుగుతాయి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే అక్కడ నాశనం అయిపోతుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే అక్కడ గ్రోతే ఉండదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీరు చూసినట్టయితే నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి కూడా ఉచిత కరెంటు కేసీఆర్ ఇచ్చి రైతులలో ఆనందం చూడాలని చెప్పేసి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి, ఏ రాష్ట్రంలో రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారో, ఈడ రేవంత్ రెడ్డి మాత్రం 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది అన్నది ఇదే నిదర్శనం. కాంగ్రెస్ వాళ్ళు ఏం పని చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పని చేస్తారు అన్న దానికి ఇది ఒక్కటే నిదర్శనం చాలు. వాళ్ళు పొద్దున పూట ఒక ర్యాలీ తీసుకొని వచ్చి 500కే సిలిండర్ ఇస్తామని, 50 రూపాయలకు పెట్రోల్ ఇస్తామని, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, అధికారంలోకి రావాలి, తినాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఈ 2 కాన్సెప్ట్ల మీద వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ దాంట్లోనే శృతి ఉండదు, మతి ఉండదు. ఒక గ్రూప్ ఇక్కడ ఉంటుంది, ఒక గ్రూప్ అక్కడ ఉంటుంది. ఈ 2-3 గ్రూపులు పెట్టుకొని వాళ్ళ దాంట్లో ఎవడు నాయకుడు అన్నది వాళ్ళకే తెలీదు. వాడిని ఓడగొడితే నేను లీడర్ అవుతా అని, ఈయన్ని ఓడగొడితే నేను లీడర్ అవుతా అని చెప్పి ముందుకు పోయే వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా నిజంగా కూడా ఆ సమయం వేస్ట్ చేసుకోవడమే తప్ప ఏం లేదు. మనం ఖచ్చితంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాం. మీరు ఇన్ని ప్రజాసేవ కార్యక్రమాలలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నంలో మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఇది పొలిటికల్, ఇది ఎక్కడ మనం ఏదో స్కూల్ కాదు, కాలేజ్ కాదు. ఖచ్చితంగా పొలిటికల్గా ఏది ఏమున్నా కూడా 100% ముందుకు పోతూ ఉంటే లాగే వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీలలో ఉంటారు, ఈ పార్టీ కాదు ఏ పార్టీలోనే ఉంటారు, మా పార్టీలో కూడా ఉన్నారు, అందరు లాగుతూనే ఉంటారు. కానీ అల్టిమేట్గా మనకు డిసిజన్ మేకర్స్ ఎవరు అంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు మనకి పట్టం కడతారు ఎప్పుడు అంటే మనం వాళ్ళకు సిన్సియర్గా పనిచేసినప్పుడే వాళ్ళు మనకు పట్టం కడతారు.
మనం సిన్సియర్గా వాళ్ళకి పని చేస్తున్నామన్న సంగతి వాళ్ళు గ్రహించినప్పుడే మనకు పట్టం కడతారు. దానికే నిదర్శనం మనం కరోనా టైం నుంచి కూడా మేము చూస్తున్నాం. స్పెషల్గా V3 వాళ్ళు నన్ను ఎక్కువ ఫోకస్ చేసి నా పైన వాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తున్నారు. నేను చెప్పినా చెప్పకున్నా కూడా కొన్ని ప్రోగ్రాంలలోకి వచ్చి మరి నేను పనిచేస్తుంటే కూడా వాళ్ళు వచ్చి చూసినారు. మరి అది కూడా బాగా పబ్లిక్లోకి పోయింది, జనాలలోకి పోయింది. అది చూసి జనాలు కూడా అరే బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి నిజంగా కార్పొరేటర్ అయితే మా సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటారు. చూడండి మీరు ఈ రోడ్లన్నీ చూడండి, ఇవన్నీ కొత్త కొత్త రోడ్లే. అంటే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ వేసిన రోడ్సే ఇవన్నీ కూడా మ్యాక్సిమం. నేను అంటే మా వైఫ్ కార్పొరేటర్ అయినప్పుడు పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు సమస్యలు మీరు నమ్మరు, ఇంతసేపు మనం ఉన్నాం, ఒక్క సీవరేజ్ ఫోన్ కాల్ రాలేదు. మీరు పొద్దున్న నుంచి నా ఎవరు ఉన్నారు, అక్కడ సీవరేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఇక్కడ సీవరేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కడ రాలే. ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక చెట్టు పడిపోయిందని. అంటే ప్రజలు కార్పొరేటర్ ఫోన్ నంబర్ డైరెక్ట్గా ప్రజల దగ్గర ఉన్నది. అంటే నేను ఎంత పబ్లిక్లో తిరిగి ఉంటే ప్రజల దగ్గర నా నంబర్ రీచ్ అయింది, వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేసి అక్కడ చెట్టు పడిపోయిందని చెప్పి సమాచారం డైరెక్ట్గా కార్పొరేటర్కి ఇస్తూ ఉన్నారు. ఇమీడియట్గా అధికారులకు నేను ఎస్కలేట్ చేసినాను, అధికారులు ఇమీడియట్గా దాన్ని తొలగిస్తారు. ఈ రకంగా మనం పని చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు అంటే జనాల్లోకి మనం కెమెరా ముందు కనిపించామా వెళ్ళిపోయామా అన్నట్టుంటారు. 1 నిమిషం అలా కనిపించేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత బురద రోడ్లలో మీరు ఇంతగానం అంటే ఇంతసేపు తిరుగుతున్నారు కదా, మీకు ఏం అనిపించట్లేదు? అంటే చిరాగ్గా ఉంది మనం వెళ్ళిపోదాం ఇంటికి అని అలాంటి ఫీలింగ్ ఏం రావట్లేదా మీకు? అంటే మేడం కానీ మీకు కానీ వెళ్ళిపోదాం ఇంకా చాలు అట్లాంటి ఆలోచన చాలు అన్నది వచ్చిందంటే రాజకీయం మానేస్తా. ఎందుకంటే ఇంకా కూడా ఆలోచన వస్తలేదు. అంటే నాకు నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఒక సంకల్పం దృఢంగా నా మనసులో నాటుకొని ఉన్నది. ఖచ్చితంగా అసలు మంచి చేసిన తర్వాతనే మనం ఏదైనా కానీ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన. అందుకే మీ ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు నిర్వీరానంగా తిరుగుతున్నాం సార్ బురదలోనే, అయినా కానీ మీరు అలసిపోవట్లేదు, మీరు కూడా సంతోషం. ఎందుకంటే ఒక ఎనర్జెటిక్ పర్సన్ ఎంబడి తిరుగుతూ ఉంటే మీకు కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నిజంగా అసలు ఈ ఎనర్జీ రావడానికి కూడా ఇంకో ముఖ్య కారణం ఏంటంటే నా ఎంబడి ఏదైతే టీం ఉన్నదో, ఇప్పుడు నా ఎంబడి ఉన్న టీము, సరే నేను కార్పొరేటర్ కావాలని తిరిగినానో, ప్రజలకు సేవ చేయాలని తిరిగినానో, ఏదో ఇంకో గొప్ప లోపల ఇంకో సంకల్పంతో తిరుగుతూ ఉన్నాను. కానీ నా ఎంబడి నా ఫాలోవర్స్ కానీ, నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ మీరు వెనకాల చూసినట్టయితే ఇప్పుడు కొండలరెడ్డి కానీ, రవీందర్ గౌడ్, తర్వాత ఆయన బాలేందర్ అని చెప్పేసి న్యూట్రల్గా ఉండి మన పార్టీలోకి వచ్చి వాళ్ళ ఏరియాని డెవలప్ చేసుకుందామన్న ఇంటెన్షన్ తోటి పార్టీలోకి వచ్చినాడు. బాలు అని చెప్పేసి ఆయన నిన్నదాకా మొన్న మేము ఆ టెంపుల్ కమిటీ బోర్డు మెంబర్ ఇప్పించినాము. సైనాజ్ అని చెప్పేసి ఇంతకుముందు ఆమె వార్డు మెంబర్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు మా పార్టీలో ఉండి, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు జగన్ గారు, రామాంజనేయులు అని చెప్పేసి ఒక్క కాలనీ నుంచి ఉన్నాడు. ఇట్లా డివిజన్లో అన్ని కార్నర్స్ నుంచి ఉన్న లీడర్లందరినీ కూడా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా వెన్నంటూ ఉంటూ మరి నన్ను మీరు ఉండాలి, మీరు ఉంటే మంచి జరుగుతుంది అన్న వాళ్ళకు ఒక నా పైన ఉన్న నమ్మకం వాళ్ళు రెగ్యులర్గా నా ఎంబడి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ ఎనర్జీ అంతా వాళ్ళు నాకు ఇస్తూ ఉన్నారు. మీ నియోజకవర్గంలో మీ రాజకీయ నాయకులందరూ ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ ఇస్తున్నారంటారా? 100%. చిన్న డిస్టర్బెన్సెస్, ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉంటే అందులో ఒకరు విభేదించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అందరూ ఒకటి ఉంటారు కదా. ఈ మన 5 ఏళ్ళే ఒక తీరు ఉండయి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది. కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీస్లో ఉంటాయి. అవి అన్నింటినీ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్ని సర్దుమణిగిపోతాయి. అధిష్టానం ఉంటుంది, మెయిన్ ఎలక్షన్స్ లోనే కదా సార్ కొమ్ములాటలు జరిగేది. పార్టీలో కొమ్ములాటలు జరిగేదంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా కొమ్ములాటలు అనేవి ఉంటాయి. మీకు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అలాంటివి మీకు ఏమైనా ఉన్నాయా, ఎదురైనాయా? అట్లాంటిది ఏం లేదండి. మా దగ్గర పెద్ద సమస్యలు ఏమున్నా కూడా మరి మా బస్తీకి వచ్చినప్పుడు నన్ను విలువలేదు, లేకపోతే మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు, మాకు చెప్పలేదు అన్నది ఉంటుంది తప్ప దానికి కూడా నేను ఇచ్చే వివరణ ఏంటంటే ఇవాళ ఈ బస్తీకి వచ్చినాం, ఈ బస్తీకి వచ్చినప్పుడు పక్కన బస్తీ వాళ్ళు కూడా మా దగ్గర సమస్య ఉందని చెప్తారు. ఆ బస్తీలో కూడా మా లీడర్ ఉంటాడు. కానీ అతనికి చెప్పకుండా ఈ బస్తీ వాళ్ళు పిలిచినందుకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు అతను అక్కడ చూసి ఏమంటాడు, అరే నాకు చెప్పకుండా మా ఏరియాకి వచ్చిపోయినాడు మా కార్పొరేటర్ గారు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అంటాడు. కానీ అవన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, సర్దుమణిగిపోతాయి మెల్లమెల్లగా. మా కార్పొరేటర్ని అడగాలి క్వశ్చన్లు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీతో పాటు మమ్మల్ని కూడా రోడ్డు మీద నింపుతున్నారు మేడం. మంచిదే కదా, సంతోషం. మాకు కూడా సంతోషంగా ఉంది. మీరు కూడా మాతో కలిసి మా కాలనీలో ఉన్న సమస్యలు కానీ, మా డివిజన్లో ఉన్న సమస్యలు కానీ చూస్తూ మాతో పాటు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? అంటే ఒక కార్పొరేటర్గా మీరు ఈ ప్రజా సమస్యలను తెలుసుకొని తీర్చడము ఇవంతా మీకు ఎలా అనిపిస్తుంది కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి? ప్రజా సమస్యలు తెలుసుకోవడం అనేది నేను కార్పొరేటర్ అయ్యాకనే తెలుసు, నాకు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే 2.5 years అవుతుంది. మరి ఇన్ని రోజులు అంటే ఇంట్లో ఉండే కాబట్టి, ఇన్ని ఇయర్స్ ఇంట్లో ఉండే కాబట్టి బయట సమస్యలు ఎలా ఉంటాయి ఏంది అనేసి ఇంతవరకు ఎప్పుడూ తెలుసుకోలేదు, చూడలేదు. మా వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప. ఎందుకంటే మా హస్బెండ్ 15-20 years నుంచి రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నారు. మరి కరోనా టైంలో కూడా ఆయన అంత
ఉన్నప్పుడు కూడా వెళ్ళి మరి వారికి కావాల్సిన అవసరాలు బియ్యం కానీ పప్పులు కానీ ఇంకేమైనా కూరగాయలు కానీ అలా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆ టైంలో కూడా మేము వద్దు అని చెప్పడం కూడా జరిగింది. కానీ నేను ఇప్పుడు ఒక యాజ్ ఎ కార్పొరేటర్గా మరి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మరి ఇచ్చినందుకు నేను కార్పొరేటర్ అయ్యి బయటకు వచ్చి మరి ప్రజలకున్న సమస్యలు ఏంటి ఎలా అనేసి నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. మరి ఇన్ని సమస్యలు ఉంటాయా, ఇలా ఉంటాయా, మరి వాటిని వాళ్ళతో ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి అన్నది నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను. మరి ఇలా తిరుగుతూ ఉంటేనే మనకు సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మరి నార్మల్గా అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాము. చిన్న చిన్న సమస్య వాళ్ళు చెప్పినప్పుడు వచ్చి చూస్తూ ఉంటాం ఇంటి దగ్గర కానీ, వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ మరి నాలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చి చూస్తూ ఉంటాము. అది కాకుండా మరి ఇలా వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు వచ్చి మరి చూడడం అనేది వాళ్ళకున్న సమస్య కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది, అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఇప్పుడు ఇలా తిరుగుతున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఏం సమస్యలు అనేది తెలుస్తూ ఉంది. ఓకే, అలానే మీ హస్బెండ్ గారు ప్రవీణ్ గారు కూడా మీకు బ్యాక్ బోన్ అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% నిజమే అంటారు, లేకపోతే మీరే ఆయనకి బ్యాక్ బోన్ లా ఉన్నారంటారా? నాకు నేను ఆయనకి అంతే, ఇద్దరికి అలా ఉన్నాం కాబట్టి ఇలా మేము ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇబ్బంది పెడతారా మేము ఇంట్లో ఈ పని చేయాలి, త్వరగా పోవాలి, మనం బయటకు వెళ్ళాలి, జనాల సమస్యలు అడిగి తెలుసుకోవాలి, పోదాం అని ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటారా మిమ్మల్ని? అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ముందు రోజే నాకు ప్రోగ్రామ్ అని చెప్పేస్తారు కాబట్టి నేనే ముందు తొందరగా ఇంట్లో అన్ని చూసుకొని నేను రెడీ అయిపోయి తనతో పాటు నేను బయటకు వచ్చడం జరుగుతుంది. మరి ఇంట్లో పనులు ఇటు బయట కూడా జనాల సమస్యలు అసలు ఎలా తీసుకొస్తున్నారు? మీరు అంతా ఒక తాటి మీదకి ఎలా తీసుకొని వస్తున్నారు? ఇవి రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నాము అంటే కసి అంతే, చేసుకోవాలి. ఇంట్లో టెన్షన్స్ మామూలుగా ఉండవు మనకి తెలుసు. ఇంట్లో టెన్షన్స్ అలానే ప్లస్ ఇంకా బయట జనాల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించడం అంటే అది మామూలు విషయం కాదు. టెన్షన్స్ అంటూ ఏముండయి. మరి ప్రవీణ్ గారు లాంటి హస్బెండ్ ఉన్నప్పుడు టెన్షన్స్ అంటూ షేర్ చేసుకుంటాం. ఏదున్నా ఇద్దరం కలిసి చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే, మూవ్ అవ్వడమే ఒకటి తెలుసుకున్నాం. కసి అంతే ఇద్దరికి అదొకటి. ఆయన చూశాక నాకు కూడా రావడం, ఆ కసితోటి పని చేసుకోవాలి, ఇంకా ముందరికి వెళ్ళాలి అని చెప్పి కసితోటే వెళ్తా ఉన్నాం ముందు. థ్యాంక్ యూ. సో నిర్విరామంగా వర్షం పడుతుంది చూస్తూనే ఉన్నాం. కానీ బనల ప్రవీణ్ అరే వర్షం బాగా పడుతుంది చూద్దామన్న సమయానికి మరి వర్షం తగ్గింది. ఏందో వరుణ్ మరి ఆయనను చూసి ఓకే ఇంకా సమస్యలు తీరిపోతాయి అన్నట్టుగా పక్కకి తప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక చూసినట్టయితే మనం మొత్తం మీద పొద్దున్న నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. రోడ్డు మీద వెహికల్ ఆగితే వెహికల్ పక్కకి జరపంటారు. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఓట్ల రాజకీయంగా తీసుకున్న ఈ రోజుల్లో అరే ఆయన ఏమన్నా అంటే ఈయన నాకు చెప్పేది, ఈయన వచ్చేసారి ఎలక్షన్లో చూపెడతాను అనే భయం కూడా చాలామంది రాజకీయ నాయకులు. కానీ మీరు డేర్ అండ్ డాష్గా మాట్లాడితే అసలు ఏమనుకుంటారు మీరు? ఒకటి కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల పైన మనకు కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బన్నాల ప్రవీణ్ అనే వ్యక్తి డివిజన్లో ఒక మంచి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు, అందరినీ కలుపుకోపోయి పనిచేస్తూ ఉన్నాడు. మరి మన గురించి ఈయన వచ్చేసి మన సమస్యలు తీర్చడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనం చెప్పిన దాన్ని ఆలోచించి నిజమే కదా మరి ఒకరికి ఇబ్బంది పెట్టొద్దనే చెప్పినాడు అన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు కూడా మెలుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏ ఆలోచన ఉన్నా కూడా మీరు చూసినట్టయితే పొద్దున పూట మన జనరల్గా వార్డ్ ఆఫీసులలో ఎక్కడ కూడా మనం సిటీ అట్మాస్ఫియర్లో కానీ ఇంకెక్కడైనా కానీ జనరల్గా చూస్తే ఎక్కడ కూడా వార్డ్ ఆఫీస్లో వచ్చి కార్పొరేటర్ టైం టు టైం కూర్చొని టైం టు టైం పోయే పరిస్థితి కూడా కనబడదు. ఎందుకంటే ఇది కూడా ప్రజలు చెప్పిందే నాకు. నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ మా భార్య అయినా కూడా ఎవ్రీడే 10 o'clock or 10:30 కల్లా ఆఫీస్లో ఉండి మరి 4 o'clock వరకు కూడా ఆఫీస్లోనే ఉండి మరి నాది ఎంబడి ఉన్న మిత్రులు ఎవరైతే ఇప్పుడు నా ఎంబడి రెగ్యులర్గా వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఆఫీస్లోనే ఉండి బస్తీలలో జరిగే సమస్యలన్నింటినీ కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బస్తీలలో వాళ్ళు కూడా ఎంత ఫ్రీగా అయిపోయినారంటే వాళ్ళు కూడా అరే ప్రవీణ్ దగ్గరికి వెళ్తే ఒక సమస్య కార్పొరేటర్ అన్న దానికంటే కూడా ఒక కుటుంబ సభ్యుని లెక్క నన్ను రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని లెక్క మా ప్రవీణ్కి చెప్తే సమస్య సాల్వ్ అవుతుంది అన్న ఒక ఆలోచన చేసి మనకు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతోటి కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏది ఉన్నా కూడా మీరు అడిగిన క్వశ్చన్కి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే గట్టిగా చెప్పడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు అందులో ఉన్న ఏదైతే సమస్య ఉందో అర్థం చేసుకుంటారన్న ఇంటెన్షన్ తోటి గట్టిగా చెప్పడమే కానీ గట్టిగా చెప్పడం అంటే కోపంగా చెప్పడం అని కాదు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ఆలోచన కూడా. రాజకీయంగా ముక్కుసూటిగా ఉంటే ఇబ్బంది కాదా? రాజకీయంగా ముక్కుసూటిగా ఉండాలి, సమస్యల పట్ల ముక్కుసూటిగా ఉండాలి, డిప్లొమాటిక్గా ఉండి వెనక తిరిగి ముందుకు చెప్పే టైప్ కాదు నాది. ఎందుకంటే మీరే ప్రత్యక్ష సాక్షి. ఎన్నోసార్లు ఏది ఉన్నా కూడా ఓపెన్గా చెప్తాను. అది మా పొలిటికల్ లీడర్ల దగ్గర అయినా సరే, మా కార్యకర్తల దగ్గర అయినా సరే, ఏదైనా సరే. ఎందుకంటే ఇవాళ వాళ్ళని ఏదో మెప్పించాలని చెప్పేసి నేను 2 అబద్ధాలు ఆడి ఏదో కింద పెట్టి మీద పెట్టి ఏదో మభ్య పెట్టే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు, దాన్ని చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మనం ఏది ఉన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే మన బాడీ లాంగ్వేజ్ కానీ మనం కానీ జనాలు కూడా అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి. ఏది ఉన్నా కూడా జనాలు మనల్ని అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి తప్ప ఏదో వచ్చినామా మనం ఏదో
చేసినట్టు యాక్టింగ్ చేసినామా పోయినట్టు ఉండొద్దు అన్నదే నా ఆలోచన. గతంలో మేము కూడా ఇదే ఏరియాలో ఉన్న సమస్యలపైన మా టీవీలో ఫోకస్ చేసినాం. కానీ మీరు మాటల్లో పెట్టి మాటల్లో పెట్టి మీరు చేసిన డెవలప్మెంట్ మొత్తం చూపెట్టుకుంటూ వచ్చారు. అప్పటికి ఇప్పటికి చూసుకుంటున్నట్టయితే సో బురదలో ఉన్నటువంటి చిలకానగర్ నుంచి ఇలా మెరుగైన చిలకానగర్ వైపు చూసుకొచ్చారు. మాకు చూపెట్టాలనుకున్నారు ఇదంతా. నిజంగా కూడా సంతోషం. మీరు అప్రిషియేట్ చేసినారంటే ఆల్మోస్ట్ ఇక మా కేటీఆర్ కేసీఆర్ గారు చేసినట్టే. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు మీరే, మంచినా చెడున్నా ప్రజలకు కానీ జనాలకు కానీ చూపించేది మీరే. మరి ఇవాళ మాకు అట్లాంటి అవకాశం ఇప్పటిదాకా నాకు ఆలోచన రాలే, కానీ మీరు ఇప్పుడు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మీరే అంతా మొత్తం తిరిగి అన్నీ చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి చిలకానగర్ అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే అన్నది మరి మీరు కూడా మాకు కొన్ని పాయింట్స్ ఇచ్చి మరి 100లో మాకు ఎన్ని పాయింట్స్ పడ్డాయి అనేది కూడా చెప్పాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈ నగర హేమానగర్కి వచ్చినట్టయితే, అంతకుముందుకు వచ్చినట్టయితే చెత్త ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అంటే ఎవరైతే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేవాళ్ళు. సో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదా కూడా మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. కానీ ఈరోజు ఒక మెరుగైన దానిలాగా తీర్చిదిద్దారు. మీరు అంటే ఎలా చేయించారు ఈ పని? అంటే ఇందులో ఒకటి బేసికల్గా ఇందులో మనం అప్రిషియేట్ చేయాల్సింది ఫస్ట్ కేటీఆర్ గారిని, తర్వాత మా మేయర్ గారు విజయలక్ష్మి గారిని. ఎందుకంటే పదే కార్పొరేటర్స్కి వాళ్ళు పిలిపించి కూర్చోబెట్టి మీరు చేయాల్సింది ఇది, మీరు చెప్పాల్సింది ఇది అని చెప్పేసి అవగాహన సదస్సులు పెట్టి మాకు క్లాసెస్ పెట్టి మమ్మల్ని పిలిపించి అధికారులని మమ్మల్ని కార్పొరేటర్లని ఇద్దరిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని ఒక దగ్గర మరి వాళ్ళని ఇద్దరిని కూడా కలిపి మీరు ఇలా చేయాలి, మీరు అవగాహన కల్పించాలి జనాలకని చెప్పడము, స్పెషల్ డ్రైవ్లు పెట్టడము. ఆ స్పెషల్ డ్రైవ్లలో ఇప్పుడు మీరు చూసినట్టయితే డిఈ చందన గారు మనతో పాటే ఉన్నారు. ఆమె కూడా డిఈనే, ఎవరో ఇద్దరు జవాన్లనో ఎవరో ఎస్ఎఫ్ఏలనో పంపించి మరి వారు ఎక్కడో ఇంకో పని ఉందని చెప్పి తప్పించుకొని తిరగొచ్చు. కానీ కాదు, వాళ్ళకు ఒకటి ప్రవీణ్ గారు అనే వ్యక్తి సమస్యల పైన సీరియస్గా స్పందిస్తారు. అవి సాల్వ్ అయ్యే వరకు వదలడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో అయ్యి అవన్నిటిని కూడా సాల్వ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి వచ్చి అవగాహన కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి జనాల దగ్గరికి వెళ్ళి మీరు చెత్త వేయకండి రోడ్లపైన చెప్పడము. ఇంకొకటి మన డివిజన్లోనే చెత్త రిక్షాలను పెంచడము, ఇవన్నింటినీ కూడా చేయడం వల్ల ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఇవాళ ఒక మెరుగైన పద్ధతిలో ఒక మెరుగైన పరిస్థితులలో చిలకానగర్ డివిజన్ మారిందని చెప్పడానికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు నడిచినటువంటి రోడ్డు, మనం వస్తున్నటువంటి రోడ్డు రోజు ఈడంగా మురుగు పొరుగుతూనే ఉండేది. సో ఈడంగా రావాలంటే ఒకసారి ఇబ్బందులు అనిపించేది. కానీ ఇంత వర్షంలో కూడా మీకు చాలా తక్కువ అంటే వాటర్ వెళ్తున్న తక్కువ, ఎలా సొల్యూషన్ చేశారు దీనికి నిజంగా కూడా చెప్పాలంటే మా కార్యకర్తలు మరి అధికారులు చాలా దీంట్లో కోఆపరేట్ చేసినారు. ఇందులో గతంలో ఏమైపోయిందంటే ఇండస్ట్రియల్ లైన్స్ ఏవైతే నాచారం మల్లాపూర్ ఇండస్ట్రియల్ లైన్స్ ఏవైతే ఉండేనో ఇందులో మీరు చూసినట్టయితే రైట్ సైడ్లో ఒక 2-3 లైన్స్ ఇండస్ట్రీ వాటర్ అంతా కూడా వచ్చేది గతంలో. ఆ ఇండస్ట్రీ వాటర్ అంతా కూడా కాలనీస్కి కనెక్ట్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఓ పద్ధతి లేకుండా వాళ్ళకి ఎక్కడ వెసులుబాటు కలిస్తే అక్కడ వాళ్ళు కలిపిన పద్ధతులు ఇంతకుముందు ఉండే గతంలో. అవన్నింటినీ కూడా అధికారులను తీసుకొని ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఏం చేసినామంటే ఏ వాటర్ ఎక్కడ పోతుంది, ఏ వాటర్ ఎక్కడికి మనకు ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి క్లియర్ కట్గా దానిపైన సుదీర్ఘంగా ఒక చర్చ తీసుకొని సుదీర్ఘంగా మాట్లాడి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇండస్ట్రియల్ వాటర్ ఉందో ఇండస్ట్రియల్ వాటర్ స్ట్రైట్గా కూడా నాలాలోకి వెళ్ళిపోయేటట్టు, మరి కాలనీస్ వాటర్ ఏదైతే ఉందో కాలనీస్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనకు నాచారం చెరువు నుంచి వచ్చే నాలాలోకి వెళ్ళిపోయేటట్టు దీన్ని స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇంకా కూడా మీరు చూసినట్టయితే అక్కడక్కడ కొన్ని మనకు మ్యాన్హోల్స్ కానివ్వండి, లేకపోతే బోడుపల్ నుంచి వచ్చే వాటర్ బాగా వర్షం పడ్డప్పుడు బోడుపల్ నుంచి వచ్చే వాటర్ కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంది. దానికి కూడా మరి మినిస్టర్ మల్లారెడ్డి గారు మరి మేడ్చల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మల్లారెడ్డి గారితో కూడా 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించుకొని మరి ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ సీవరేజ్ లైన్ కానీ ఒక 3-4 ఫీట్ల లైను ఏదైతే మనం గతంలో ఎన్జీఆర్ఐ నుంచి వినాయకుడు టెంపుల్ వరకు వేసుకున్న పెద్ద లైన్ ఉందో అట్లాంటిది ఒక పెద్ద లైన్ ఇక్కడ వేయమని చెప్పి మన కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 కోట్లు కనుక దీనిపైన వెచ్చిస్తే మనకి ఆ 4 ఫీట్ల పైప్ లైన్ కనుక ఈ రోడ్లో కనుక మనం వేయించుకోగలిగితే దానిపైనుంచి సిఆర్ఎంపీ వాళ్ళతో ఒక రోడ్ వేయించేసుకుంటే మీరు ఇప్పుడు కాలనీలలో చూసినట్టు పరిస్థితి ఎలా ఉందో ఎక్కడ కూడా ఒక చుక్క వాటర్ నిలవకుండా నీళ్లు స్ట్రైట్ అవే వెళ్ళిపోతూ ఉన్నాయో ఆ రకంగా ఈ మెయిన్ రోడ్ కూడా తయారవుతుందని చెప్పేసి దాని గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ విషయంలో కేటీఆర్ గారిని రీసెంట్గా కూడా కలవడం జరిగింది. కేటీఆర్ గారు కూడా చెప్పినారు ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాను ప్రవీణ్, కానీ ఈ మాన్సూన్ అయిపోనివ్వండి, మాన్సూన్లో ఎటువంటి తవ్వకాలు చేయొద్దు కాబట్టి మీరు దానికి అన్ని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి, ఇమీడియట్గా అవ్వగానే దానికి కూడా శాంక్షన్స్ ఇచ్చి అవన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో గతంలో చూస్తే చిలకనగర్ కుక్కల బెడద భారీగా ఉండేది, చిన్న పిల్లల కరవటాలు కూడా చూసాము. సో ఇప్పుడు మనం మొత్తం తిరుగుకుంటూ వచ్చాం, దాదాపు గల్లీలు మొత్తం కూడా తిరుగుకొచ్చాం. దానికి కూడా బన్నల ప్రవీణ్ గీత వారు చెక్ పెట్టారని అంటారు, నిజమేనా? మీరు గమనించినట్టయితే మనకి జిహెచ్ఎంసీలో
ఒకటి స్ట్రీట్ డాగ్స్ కమిటీ అని చెప్పేసి మొన్న వేయడం జరిగింది. మరి మన కార్పొరేటర్ గీతా గారిని కూడా మరి ఆ కమిటీలో ఒక మెంబర్గా మరి ఎంటైర్ జిహెచ్ఎంసీలో ఆ కమిటీకి మెంబర్ చేయడం జరిగింది. ఆ కమిటీలో మెంబర్గా ప్రస్తుతం ఇప్పుడు కూడా వారు ఏదైతే మనకు ఇక్కడ నాగోల్లో ఉన్న వెటర్నరీ అది ప్లాంట్ ఉన్నదో అక్కడ కూడా వారు ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ కమిటీలో గతంలో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్ల ద్వారా ఈ కమిటీ సీరియస్గా అధ్యయనం చేసి ఒక రిపోర్టు మరి మేయర్ గారికి సమర్పించడం జరిగింది. మేయర్ గారిని తీసుకొని ఈ అన్ని వెటర్నరీ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా తిరగడం జరిగింది. దీని పట్ల జనాలకు కూడా అవగాహన కల్పించి మరి తొట్లు తీసుకొచ్చి మీరు గమనించవచ్చు. ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ మీరు వచ్చినప్పుడు చూసిండు జిహెచ్ఎంసీ నుంచి మనము కుక్కలకి తొట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే సమ్మర్లో కుక్కలకి మనకు నీళ్లు దొరకకపోతే కుక్కలకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి కొంచెం ఫెరోషియస్గా అవుతాయి, జనాలపైనకి ఎగబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వీటికి కొంచెం ఆహారం దొరికే విధంగా నీళ్లు దొరికే విధంగా పెట్టాలని చెప్పేసి ఆ తొట్టిలు పెట్టి వీటికి నీళ్లు పెట్టడము. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ వెటర్నరీ ద్వారా మనము గతంలో మనకి ఓన్లీ 1 టైం కుక్కలు పట్టడానికి ఒక రోజు మనం ఫోన్ చేస్తే వాళ్ళు అర్లీ మార్నింగ్ ఒకసారి 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకో వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా చేయలేదు. ఇప్పుడు సిస్టమ్ ఏం చేసినామంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు కూడా వెహికల్ వచ్చి ఆ కుక్కల్ని తీసుకెళ్ళి ఏదైతే ఇబ్బంది పెట్టే కుక్కలను తీసుకెళ్ళి వీటికి ఆపరేషన్ చేయించి అవన్నిటికీ కూడా మళ్ళీ సేమ్ ప్లేసెస్లో వదిలే విధంగా దానివల్ల పాపులేషన్ కాకుండా అంటే కుక్కల పాపులేషన్ తగ్గించే విధంగా అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ఇంతసేపు తిరిగినాం, ఎక్కడ కూడా మీకు గుంపు కుక్కలు కనబడలేదు. కాబట్టి చాలా మటుకు కూడా మరి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టుమని దీనిపైన సీరియస్గా ప్రతి డివిజన్ కార్పొరేటర్ దీనిపైన దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని చెప్పేసి కేటీఆర్ గారు స్పెషల్గా చెప్పడము, మరి మేయర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కార్పొరేటర్స్కి ఇవ్వడము, దాంట్లోని ఫలితమే ఈరోజు మీరు ఎక్కడ కూడా కుక్కలు కనబడకపోవడం. సిల్కానగర్, రామంతపురం, నాచారం అనగానే దోమలకు పుట్టినిల్లు లాగా అనిపిస్తుంది ఓసారి. సో ప్రతిపక్షంగా ఎవరు ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా దోమల పైన మా యుద్ధము, మేము వస్తే దోమలు లేకుండా చేస్తాము అనేటటువంటి ట్యాగ్ తోటి ప్రతిపక్షాలు వస్తాయి. సో మీరు కూడా అందులో ఒక పాత్ర వహించారు. సో ప్రస్తుతము మరి ఇది వర్షాకాలము, డెంగీ, మలేరియా లాంటి కలరా వ్యాధి లాంటి ప్రబలం లేదు. దీనికి ప్రవీణ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉందని కూడా అంటారు, నిజమేనా? మీరు గమనించినట్టయితే మనకు గతంలో నాచారం చెరువు ఏదైతే హెచ్ఎంటీ హైకోర్టు కాలనీ చెరువు ఉన్నదో దాని జ్యూరిడిక్షన్ వచ్చేసి సగం మనకు చిల్కానగర్ డివిజన్కు ఉంటుంది, దాని జ్యూరిడిక్షన్ సగం వచ్చి నాచారం డివిజన్కు ఉంటుంది. నాచారం నుంచి మనకు చిల్కానగర్ డివిజన్ వైపు న్యాచురల్ స్లోప్ ఉండి ఆ తూము ఏదైతే ఉన్నదో ఆ తూము కూడా హైకోర్టు కాలనీ వైపు చిల్కానగర్ డివిజన్లోకి అక్కడ ఒక తూము కూడా ఉన్నది. ఆ తూము దగ్గర మీరు గమనించాలి, ఎప్పుడైనా సరే ఆ గుర్రపు డెక్క వచ్చి మొత్తం అక్కడ జామ్ అయిపోవడము, ఆ గుర్రపు డెక్క నిండిపోవడము, ఆ గుర్రపు డెక్క నిండిపోవడం వల్ల మనకు అక్కడంతా కూడా దోమల బెడద ఉండేది గతంలో. ఇప్పుడు మనం దానికి మన జోన్కే ఒక కొత్త వెహికల్ అంటే ఈ గుర్రపు డెక్క తీసే ఒక వెహికల్ ఏదైతే ఉన్నదో ఆ వెహికల్ని మనం కేటీఆర్ గారికి మేయర్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకొని ప్రతి చెరువుకి ఒక అట్లాంటి వెహికల్ ఉండాలన్న ఒక సంకల్పంతో ఆ వెహికల్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ వెహికల్ని ఏర్పాటుతో పాటు ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి గుర్రపు డెక్క రాగానే ఇమీడియట్గా ఇనీషియల్ స్టేజ్లోనే ఆ గుర్రపు డెక్క అంతా మనం తీసేయడంతో ఇవాళ దోమల బెడద తగ్గింది. ఇవాళ మీరు గమనించవచ్చు, మీరు చూడొచ్చు, ఒక 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మనకు దోమలు ఎక్కువైనా అన్న సమస్య లేకుండా చేసినారంటే ఇది ఒకటి నిజంగా కూడా కేటీఆర్ గారికి ప్రత్యేకంగా వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్హాన్స్మెంట్ చేయడము, మొన్న 500 కోట్లతోటి నాచారంలో ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎన్హాన్స్మెంట్ గురించి మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. కాపురా చెరువు దగ్గర ఒకటి, నల్ల చెరువు దగ్గర ఒకటి. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఒక మోడల్ సిటీగా ఉండాలి. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1 ఉండాలి, అందులో మనకు హైదరాబాద్ నంబర్ 1 ఉండాలి. దేశంలోనే మరి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే నంబర్ 1 అనుకుంటా ఉన్నామో మరి ఎందుకంటే ఈరోజు మీరు చూసినట్టయితే మరి వరల్డ్లో ఉన్న అన్ని బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటి కూడా సెకండ్ లార్జెస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో ఉన్నాయంటే మరి ఇదంతా కూడా మరి కేటీఆర్ గారు తీసుకునే స్పెషల్ ఇంట్రెస్ట్. జనాలకి ఇక్కడ ఏం కావాలి, జనాలకి ఇక్కడ మనం వెసులుబాటు ఎలా కల్పించాలి, జనాలకి ఇట్లా మినిమం ఎమ్యూనిటీస్ ఎట్లా ఇవ్వాలి అన్న దానిపైన. ఎందుకంటే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఏది అంటే హైదరాబాదే, ఇవాళ బెస్ట్ సిటీ అంటే హైదరాబాదే. ఇవాళ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఒక చిన్న సంఘటన, హిందూ ముస్లిం గొడవ కానీ, ఒక కర్ఫ్యూ కానీ, లేకపోతే ఆంధ్ర వాళ్ళని కొట్టినారని కానీ తిట్టినారని కానీ ఏదీ లేకుండా ఒక అన్నదమ్ముల వలె హిందూ ముస్లింలు కానివ్వండి, ఆంధ్ర తెలంగాణ కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా మరి ఈరోజు ఇక్కడ జీవిస్తున్నారు. దానికి నిదర్శనమే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పేసి అందరూ అనడం కూడా మరి మనం కూడా గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అందులో భాగంలో మనం కూడా కావాలి. మనకు అవకాశం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కార్పొరేటర్గా ఒక అవకాశం కల్పించినప్పుడు దీన్ని బెస్ట్
డివిజన్గా తీర్చిదిద్దాలన్న ఇంటెన్షన్ తోటి దోమల బెడద లేకుండా, కుక్కల బెడద లేకుండా, ఎక్కడ కూడా రోడ్లపైన సమస్య లేకుండా మినిమం ఎమినిటీస్ ఏదైతే డివిజన్ల ప్రజలకు అందియాలో అవన్నీ అందించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. సో సినిమాలో చెప్పినట్టుగా డైలాగ్గా నాకు మాట్లాడితే ఊపు వస్తుంది, పని చేస్తే ఊపు వస్తుంది అన్నట్టుగా ప్రవీణ్ గారు చేస్తున్నారు, నిజమేనా? జనరల్గా మనిషికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే మనిషి పని చేయాలని చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా నాకు కూడా ఆస్ట్రేలియా పోయినాను, ఒక 5 years నేను ఆస్ట్రేలియాలో మరి బ్యాంకులో జాబ్ చేసి వచ్చినాను. మరి ఇంట్రెస్ట్ అంతా కూడా పొలిటికల్గా ఉన్నది కాబట్టి, మరి ఆ ప్యాషన్ ముందు నుంచే ఉన్నది కాబట్టి, మరి జనాలకు సేవ చేయాలి, నా చుట్టుపక్కల ప్రాంతంలో మనం అందరం కూడా మంచిగా ఉండాలి, అందరికీ అన్ని అమ్యూనిటీస్ అందే విధంగా ఉండాలి. ఇంత చదువుకొని నేను ఏదో వేరే దేశంలో ఎవరికో సేవ చేయడం కంటే నా దేశంలో, నా రాష్ట్రంలో, నా ప్రజలకు ఈ చదివిన తెలివి కానీ, తెలివితేటలు కానీ ఇవన్నీ అందించాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి నేను ఈ రకంగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాను. ఆ కసి కూడా అట్లానే రోజంత పెరుగుతూ ఉన్నది తప్ప ఎక్కడ కూడా తగ్గుతలేదని నాకు కూడా అనిపిస్తూ ఉన్నది. చిల్కా నగర్ అనగానే క్లాస్తో పాటు మాస్ ఇక్కడ బీహార్ వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, అంటే ఆ లో పీపుల్స్ కొంచెం చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు, మీరు కార్మికులకు చెప్తున్నప్పుడు మీకు ఎక్కడ చెదరవదని అనిపించలేదా? సహనం కోల్పోలేదా? స్టార్టింగ్లో కొద్దిగా ఎంత చెప్పినా ఇంటలేరు అన్న ఆలోచన వచ్చింది. కానీ తర్వాత అనిపించింది ఇది మన రాష్ట్రం, పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన వాడికి ఒక ఆలోచన ఏముంటుందంటే నేను ఇవాళ ఉంటా రేపు వెళ్ళిపోతా, నాకేం పట్టింది, నేను ఎందుకు చేయాలి అన్న ఆలోచనతో పనిచేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించినాం. ఏమని, ఇది మీ రాష్ట్రమే, మీకు ఇక్కడ కరోనా వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ అన్ని వెసులుబాట్లు మీకు కల్పించినారు, అన్ని అవకాశాలు మీకు కల్పించినారు. అన్ని అవకాశాలు మీకు కల్పించినా కూడా మరి ఇది మీ రాష్ట్రం అని చెప్పేసి మీరు అనుకోవాల్సిన అవసరం కానీ, మరి అనుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా వారికి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది మీ రాష్ట్రం, ఇది మీ ఇల్లు, మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీది అన్న ఫీలింగ్లో ఉండాలి తప్ప మీరేదో ఎక్కడికి వెళ్ళి వచ్చినారని చెప్పేసి మీరు ఇవాళ చెత్తపడేయడం కానీ, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు, నాకేం అవసరం అన్నది అనేది విషయం కాకుండా ఇది మీది అన్న రకంగా మీరు పనిచేయండి, ఇది మీది అన్న రకంగా మీరు ఉండండి, మీరు మాతో పాటు ఒక అన్నదమ్ముల్లాగా మాకు ఫ్యామిలీ లాగా ఉండాలని చెప్పేసి వాళ్లకు ఏదైతే అవగాహన మేము కల్పించేటప్పుడు కాలనీలకు పోయినప్పుడు వాళ్ళు కూడా నిజంగా రియలైజ్ అయినారు. ఎంతోమంది బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ వాళ్ళు కలిసి మా ఆఫీసులకు వచ్చి మాకు చెప్పేవాళ్ళు. ఇవాళ మీరు గమనించినట్టయితే ఎక్కడ ఒక చిన్న షాప్ ఓపెనింగ్ ఉన్నా కూడా మనం జనరల్గా అందరికీ ఒక టెండెన్సీ ఉంటుంది, ఈ మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి, ఈ మార్వాడీలు కానివ్వండి, మరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పార్టీకి ఓటేయారంటారు. కానీ అది కాదు. ఖచ్చితంగా ఈ డివిజన్లో, ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ఆలోచన ఏముందంటే మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాం, మా పిల్లలు సేఫ్గా ఉన్నారు, మా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారు, ఇట్లాంటి సేఫెస్ట్ ప్లేస్ మా స్టేట్ కంటే కూడా ఇక్కడే సేఫ్ ఉంది కాబట్టి ఇదే మా స్టేట్ అన్న ఆలోచనతోటి వాళ్ళు మా అందరితో కలిసి ఉండడం, మాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం, ఇవన్నీ కూడా మాకు కూడా ఒక కలిసి వచ్చే అంశాలు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటే ఎక్కడ కూడా నిరుత్సాహం అనిపిస్తలేదు, వాళ్ళు వినరు అన్న భావన కూడా మాకు కలుగుతలేదు. ఖచ్చితంగా వాళ్ళు వింటున్నారు కాబట్టి ఇవాళ ఇంత మెరుగైన పరిస్థితి మీకు డివిజన్లో కనబడతా ఉన్నది. గతంలో చూస్తే 117 రోడ్లు ఇక్కడ చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ ఆ ప్లేస్కి వెళ్తేనే ఆ రకమైనటువంటి విధానం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి చెత్త చెదారం, వాళ్ళు చేసినటువంటి అవన్నీ కూడా, సో వాటికి శాశ్వత పరిష్కారం చూపినట్టేనా? ఖచ్చితంగా మీరు చూసినట్టయితే మరి కేసీఆర్ గారు పదే మరి వార్డ్ ఆఫీసులు పెట్టి ఇవాళ నూతనంగా కొత్త వార్డ్ ఆఫీసులు పెట్టడానికి కూడా మరి కేసీఆర్ గారు పూనుకున్నారంటే ప్రజలకు ఇంకా చేరువు కావాలి, ప్రజలకు అధికారులు ఇంకా దగ్గర కావాలి, ప్రజలకు ప్రజాప్రతినిధులు ఇంకా ఈజీగా కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్న ఒక సంకల్పంతో ఇవాళ వార్డ్ ఆఫీసులు పెట్టినారు. వార్డ్ ఆఫీసులు పెట్టి జనాలకు కూడా చెప్పినారు 3 to 5 ఏదైతే టైం ఉన్నదో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీకు ఈ ప్లేస్లో కూర్చొని ఉంటారు. మీరు ఏ సమస్య ఇచ్చినా కూడా 24 గంటలలో దాని పరిష్కారం అవుతుంది. దాని పరిష్కారం అయిన దానికి కూడా మీకు ఫోన్ ద్వారా మళ్ళీ మెసేజ్ వస్తుంది, పరిష్కారం అయినా కాకుండా దానికి మెసేజ్ వస్తుంది. కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్ నేను సమస్య మరి ఇక్కడ పెట్టి 3 రోజులైంది 2 రోజులు అని చెప్పేసి మళ్ళీ మీరు వెళ్ళే అవకాశం ఉంటుందనేది ఒక గొప్ప సంకల్పంతో మరి ఏదైతే కేటీఆర్ గారు ఒక విజనరీ లీడర్, నిజంగా కూడా చెప్పాలంటే అసలు భారతదేశంలోనే అట్లాంటి లీడర్ ఎక్కడ లేడు. ఎందుకంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తాడంటే 20 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి ఏంది అన్న సంగతి ఆలోచించి ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు చూసినట్టయితే ఉప్పల్ చౌరస్తా నుంచి మనకు ఎల్బీ నగర్ వెళ్ళడానికి గతంలో 45 minutes 1 hour టైం పట్టేది. ఇవాళ కేవలం 5 నిమిషాలలో మనం ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అవుతూ ఉన్నాం. ఈ రకంగా మనం డెవలప్మెంట్ గురించి, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఒక దిక్కు, అభివృద్ధి ఒక దిక్కు, రెండు జోడెద్దుల వల్ల ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి ముందుకు తీసుకుపోతా ఉన్నారో అవన్నింటినీ చూసి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మనం భారతదేశంలో ఉన్న దాంతో కంపేర్ చేస్తే మనం 3% ఉంటాం, కానీ మనకు 30% ఆఫ్ ద అవార్డ్స్ మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఇంత చిన్న రాష్ట్రంలో
మరి వీళ్ళు ఇంత వినూత్నంగా నూతనంగా ఏ రకంగా ఎప్పుడు పడితే అప్పుడు కసిగా పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని నంబర్ 1 ప్లేస్లో ఉంచాలన్న ఒక సంకల్పంతో కేవలం ఒక్క మినిస్టర్ కాదు, ప్రతి మినిస్టర్ మీరు చూసినట్టయితే ఇవాళ మీరు మల్లారెడ్డి గారిని చూడండి, ఎప్పుడు చూడండి మల్లారెడ్డి గారు కంటిన్యూస్గా పబ్లిక్లోనే ఉంటారు, కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు, పబ్లిక్ని మోటివేట్ చేస్తూ ఉంటారు, జనాలకు ఏ అవకాశం ఉన్నా కూడా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మరి సత్యవతి రాథోడ్ గారు, మరి ఇక్కడ నాకు ఇన్ఛార్జిగా వచ్చిన రాథోడ్ గారు, మరి వారు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలి అని చెప్పేసి చెప్పులు వేసుకోకుండా వారి సంకల్పం చూడండి, ఎంత గొప్ప సంకల్పం వారిది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే అట్లాంటి మహానాయకుడు మళ్ళీ అధికారంలోకి రావాలి, 3వ సారి ముఖ్యమంత్రి కావాలి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి. ఇదంతా కూడా దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ దేశ ప్రజలందరికీ కూడా దక్కాలంటే ఇట్లాంటి వ్యక్తి మరి ప్రైమ్ మినిస్టర్ లాంటి పొజిషన్లో కూర్చోవాలి అన్నది ఒకటి ఆదర్శంగా చూపెట్టాలన్న కసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతినిధికి ఆ సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. సో చూసినట్టయితే బస్తీ దవాఖానా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎంత శుభ్రంగా ఉన్నా కూడా వచ్చేటటువంటి తరచుగా వచ్చేటటువంటి ఏవైతే సీజనల్ డిసీజ్కు వాటి విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? మీరు బస్తీ దవాఖానాలో ప్రతి 2 మంత్స్కి ఒకసారి కార్పొరేటర్ గారు మరి అధికారులతో పాటు మరి విజిట్ చేయడము, మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ కేటీఆర్ గారు మరి అదేవిధంగా మేయర్ గారు ఇవ్వడము, ప్రతి దగ్గర ఈ డిపార్ట్మెంట్ అని కాదు, పొద్దున పూట మీరు చూసినట్టయితే మీరు గమనించినట్టయితే గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ చిలకానగర్ అని చెప్పేసి మరి ఒక 3 నెలలు 4 నెలలు పాదయాత్ర పెట్టుకొని మొత్తం కంప్లీట్గా కార్పొరేటర్ కాగానే డివిజన్ అంతా కూడా తిరుగుతూ ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ అవన్నిటిని కూడా ఒక ఎస్టిమేట్ రూపకంగా అవన్నిటిని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మోటోతోటి ఒక ఇంటెన్షన్ తోటి ఒక మంచి ఆలోచనతోటి ఫస్ట్ మనం చేయాల్సింది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మంచిగా చేసుకోవాలి, వర్షం పడితే నీళ్లు ఒక పద్ధతిగా వెళ్ళిపోవాలి, సీవరేజ్ లైన్లు కరెక్ట్గా ఉండాలి, సీవరేజ్ వచ్చే వాటర్ సీవరేజ్లోకి వెళ్ళిపోవాలి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు ఏవైతున్నాయి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లే ఉండాలి. ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సీవరేజ్లో కలిపి దీన్ని దాంట్లోకి గత ప్రభుత్వాలు చేసి ఏదో పైన వాళ్ళు తూట్పాలి చేసి ఏదో పనిచేసుకుంటూ పోయిన పద్ధతి కాకుండా 100% ఏ రకంగా ఏ పద్ధతిగా ఉండాలో సీవరేజ్లో స్ట్రాంగ్ వాటర్లో ఉండి అవి 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీదకి సీసీ రోడ్లు వేసుకుంటూ దాని తర్వాత ఇప్పుడు బస్తీ దవాఖానాలు మీరు అన్నారు, బస్తీ దవాఖానాలు బీరప్పగడ్డకు ఒకటి స్లమ్ ఉంది, అక్కడ ఒక బస్తీ దవాఖానా పెట్టినాం, చిల్కానగర్లో ఒక బస్తీ దవాఖానా పెట్టినాం. ఈ 2 బస్తీ దవాఖానాలు కూడా బాగా ఉన్న స్లమ్లో ఉన్నాయి. అక్కడ ప్రజలకు ఇప్పుడు సీజనల్ వ్యాధులు, ఇప్పుడు వర్షం రాగానే సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి, ఇవన్నిటికీ కూడా అక్కడ ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి అక్కడ నర్సులను ఏర్పాటు చేసి అక్కడ ఏమున్నా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా మా లీడర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి ఇమ్మీడియట్గా వాళ్ళని స్పందించడము, వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేయడము, ఏదైనా ఎక్కువ పడ్డా డాక్టర్ గారు ఫోన్ చేసి మొన్న డాక్టర్ గారు ఫోన్ చేసి బీరప్పగడ్డలో ఒక బస్తీ దవాఖానా ఉన్నది, అక్కడ దాని ముందు ఒక సీసీ రోడ్ వేస్తూ ఉన్నాం, సీవరేజ్ లైన్ అయిపోయినాక సీసీ రోడ్ వేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు ఫోన్ చేసినారు, సార్ మంచినీళ్ళ పైప్ లైన్ ఇప్పుడే వేసేసుకుంటే కొంచెం మాకు కూడా వెసులుబాటుగా ఉంటుంది సార్, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఇమ్మీడియట్గా మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ గారికి చెప్పి మీరు ఇమ్మీడియట్గా ఒక పైప్ లైన్ లోపలికి వేసి వాళ్ళకి వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేయండి అని చెప్పినాం. ఇప్పుడు మనం వస్తూ ఉంటే అదే బస్తీ దవాఖానా పక్కనే ఒక చెట్టు పడిపోయిందని వస్తే మనం ఫోన్ చేసి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వెళ్తే కూడా అక్కడ ఎవరో ఒకరు ఖచ్చితంగా కార్పొరేటర్ గారు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి అక్కడ అటెండ్ అవుతూ ఉంటారు. బస్తీ దవాఖానాలు ఇవే కాకుండా మరి ఇటు మధ్యలో కాలనీస్ ఉన్నాయి మనకు చిల్కానగర్ డివిజన్లో, అటు బీరప్పగడ్డ ఇటు చిల్కానగర్ ఉండగా మధ్యలో కాలనీస్ ఉన్నాయి. ఈ కాలనీస్లో కూడా ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వాళ్ళు, మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చిన వాళ్ళందరూ కూడా ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు చాలామంది అక్కడ రూమ్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా ఇంకొక బస్తీ దవాఖానా కావాలని చెప్పేసి అడిగినప్పుడు మరి మొన్న హరీష్ రావు గారు వచ్చినప్పుడు మరి మా మేయర్ గారి ద్వారా హరీష్ రావు గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, మరి ఇంకొక బస్తీ దవాఖానా మీరు ఎక్స్ట్రా ఇస్తే మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్పడము. మరి అదేవిధంగా మొన్న ఆశా వర్కర్లు కూడా మరి ఆ కొత్త ఆశా వర్కర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటప్పుడు డివిజన్ నుంచి 30-40 మందిని మరి దగ్గరుండి వాళ్ళందరినీ కూడా అప్లై చేయించి వాళ్ళందరికీ కూడా అందులో అవకాశం వచ్చేటట్టు ఏర్పాటు చేసి మరి ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరికీ రావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీరు ఇలాగనే ఈ యొక్క మాన్సూన్ సీజన్లో మొత్తం కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మీరు ఖచ్చితంగా తీర్చిదిద్దాలని మన ప్రజలకు అందుబాటులో ఉన్న కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిల్కానగర్ డివిజన్లో ఈరోజు మన్సూన్ ముచ్చట కార్యక్రమంలో చూసాం. మన పొద్దున్న నుంచి కూడా చిల్కానగర్ మొత్తం కూడా దాదాపుగా చాలామంది అనుకుంటారు మరి రాజకీయ నాయకుడు ఎక్కడ వరద ఉందో ఎక్కడ ముంపు ఉందో అక్కడ వెళ్ళాలంటే భయపడుతుంటాడు, వాళ్ళ దూతలను పంపిస్తాడు. ఏందో చెప్పండి అమ్మ, జర మీరు సైలెన్స్గా ఉండండి, ఏందో మనం ఇది అయిపోగానే కానీ అలాగే అది ప్రవీణ్ ముద్రాజ్ అక్కడే ఉండి అది కథం పెట్టినాకనే ముందుకు వెళ్దామనే విధంగా ముందుకెళ్ళారు. నిజంగా ఆయన మరి ప్రజలు అలాగనే ఉండాలని, ముక్కుసూటిగానే ఉండాలని, ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మనం అనుకుంటాం. ఈ సీజన్లో ఈ చిల్కానగర్ డివిజన్లో ఎలాంటి సంఘటనలు లేకుండా ఆయన ఖచ్చితంగా కాల్ చేసి మీరందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతవరకు చూస్తున్నాండి విత్ న్యూస్ మన్సూన్ ముచ్చట కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.